మీకు ఎలక్షన్ ముందు గత 4 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం తర్వాత ఆటోలు రావటం పెట్టింది. మీరందరూ కూడా అనేక పర్యాయాలు మరి ఆ ప్రభుత్వం దగ్గర తిరిగారు, అపోజిషన్ పార్టీలని మా దగ్గరికి వచ్చారు. చాలా కాలంగా చాలామంది ఈ డిపో లేకపోతే మేము బతకలేమనే పరిస్థితులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత నన్ను కలవటానికి కూడా సీక్రెట్గా రావాల్సిన పరిస్థితులు మీ అందరికీ ఏర్పడ్డాయండి. ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మీకు ధైర్యం చెప్తాం. మీరు కూడా పారదర్శకంగా మీరు కూడా ప్రజల దగ్గర నుంచి మాకు మాట రాకుండా చేయవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. లేట్ అవుతుందంటే మీకు సంవత్సరం అయింది వచ్చి ఇప్పుడు ఇవ్వడానికి. ప్రతిదీ కూడా కూలంకుషంగా కింద నుంచి పై దాకా పన్నీ కూడా ఆలోచించి డెఫినెట్గా మనం రేషన్ డీలర్లకి ఇవ్వాలి. మీకు ఏదో హామీ అన్నారు ఇవ్వాలా, మీ అన్నీ కూడా ఆలోచించేసి ఇదైతేనే పారదర్శకంగా ప్రజలకి చేరద్దన్న ఉద్దేశంతో చేశారు. ఇంత లోతుగా ఆలోచించే ప్రభుత్వం ఏది ఉండదో ఆ డెఫినెట్గా మీరు కూడా అదే విధంగా ఆలోచన చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ మద్దతు ఎప్పుడు కూడా మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ఎదరికి తీసుకెళ్తే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. మేమందరం కూడా ప్రజల కోసం ఆ రోజున కష్టపడి ప్రజలకు న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఒక నినాదంతో మేమందరం కూడా రోడ్లెక్కి ఆ రోజు 4.5 సంవత్సరాలు తిరిగామని చెప్పి ప్రతిదాన్ని కూడా ఎదిరించి మా వాళ్ళందరూ కూడా బ్లడ్ పెట్టి చేశారు. కాబట్టి ఈ రోజున మనం ఇంత హ్యాపీగా ఉన్నాం.